రామ్ కుమార్ గారు మీరేమంటారు? ప్రసాద్ రాజు గారి మీద వచ్చిన అభియోగాలు అండ్ ఎంపీడీఓ అదృశ్యం, ఆయన డిప్యూటీ సీఎంకి వచ్చిన అడ్రస్ అయిన లెటర్, వాళ్ళ అబ్బాయి అయితే నేరుగా అభియోగాలు ప్రసాద్ రాజు గారి మీదే పెట్టారు. అదృశ్యం వెనకాల ఆయన ఉన్నారు. ఇలా ఒక్కళ్ళొక్కళ్ళు వైసీపీ ఫార్మర్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఫార్మర్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద అభియోగాలు తెర మీదకి వస్తున్నాయి. మరో పక్కేమో ఆయన రెడ్ బుక్ సంగతి ఏం మాట్లాడరు. అది విజయ్ కిరణ్ గారిని అడుగుతాలేండి, అదేమన్నా బైండింగ్ ఇచ్చారో ఆ రెడ్ బుక్, ఇంకా దాంట్లో డీటెయిల్స్ బయటికి రావట్లేదు. రామ్ కుమార్ గారు మీరు ఈ విషయం చెప్పండి. ఇలా ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఫార్మర్ ఎమ్మెల్యేస్, మీరు కొన్ని విషయాలు చాలా గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు వాస్తవ గారు. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షం లేకపోయినా గట్టి ప్రతిపక్షంలో ఇక మీరే పట్టుకుంటున్నారు. కొన్ని విషయాలు బయటికి కొన్ని రావడానికి, కొన్ని ప్రక్షాళన చేయడానికి టైం లేదు. కానీ పాత విషయాలు అన్ని కూడా తోడుతుంటే చాలా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం అనే కాదండి, నిన్న ఎక్కడో మట్టి తవ్వకాలు చేస్తున్నారు ఉత్తరాంధ్రలో అని, ఎర్రమట్టి దిబ్బలు సార్, ఎర్రమట్టి దిబ్బలు. దాన్ని ఇప్పుడు తెల్లారేటప్పటికి హుటాహుటిగా దానిపైన స్పందించారు. అంటే ఒక మాట ఏంటంటే, పై కింద కూడా ఒక వ్యక్తే అన్ని చూసుకుని చేసుకునే అవకాశం లేదు. కింద ఉన్న వాళ్ళు కూడా దాని మీద, అంటే పై పార్టీ స్థాయిలో కార్యకర్తల నుంచి ఆ పైన ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయాలండి. అధికారులు కూడా ఇప్పుడు కూడా మారి అలర్ట్ అయిపోయి, ఇంకా ప్రభుత్వం మారింది, వీళ్ళు ఊరుకోరు, మనం పని చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ముందుకు రావాలి. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఇసుక గుట్టలు తయారు చేశారండి. ఇప్పుడు మా అసెంబ్లీనో, కాకినాడ రోడ్లోనో, పెద్దాపురంలోనో. గవర్నమెంట్ మారాక కూడా, కొత్త ఎమ్మెల్యేలు వచ్చాక కూడా ఇంకా అమ్ముతానే ఉన్నారు. అంటే ఎవరి చేతిలో ఉంది అంటే మళ్ళీ కామెంట్ చేస్తే పాత ఎమ్మెల్యేల చేతిలో. అంటే ఎమ్మెల్యే కదా, కింద ఉన్న వాళ్ళు ఎవరికి అప్పు చెప్తారు కదండి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దాని మీద వ్యాపారం. ఇంకా వాళ్ళ మీదే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కంప్లైంట్ చేశాక ఆ ఇసుకరంతా కూడా క్వాంటిఫై చేసి గనుల శాఖ అధికారులకి అప్పచెప్పి ఇప్పుడు అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంటే అన్ని చోట్ల కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగాలి. గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఏ స్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తేనే వీటి నుంచి మనం బయట పడగలుగుతాం. వాస్తవాలు రైట్. విజయ్ కిరణ్ గారు చూసారు కదా, ఎంపీడీఓ అదృశ్యం కేసులో అంటే రోజు ఒక్కో కేసు బయటకు వస్తుందండి. ఒక్కొక్క ఎమ్మెల్యేనో, ఒక ఫార్మర్ మినిస్టరో, ఇలా వాళ్ళ అట్రాసిటీస్. మొన్నటిదాకా గోదావరి జిల్లాలో తొడలు కొట్టిన ద్వారంపూడి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన బియ్యం అక్రమ రవాణా గురించి, లేకపోతే వైజాగ్లో ఇప్పుడే రామ్ కుమార్ గారు ప్రస్తావన చేశారు ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల గురించి. దాని కింద ఆ ఎర్రమట్టి కింద ఉన్నది వాస్తవంగా, అంటే తవ్వేయటం వెనక ఉన్నది అంటే కింద లాటరైట్ ఉంది. లాటరైట్ అనే ఖనిజాన్ని ఎత్తుకుపోవటానికి గడిచిన 5 ఏళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న విధ్వంసం అది. దానికి ఇంతవరకు పులి స్టాప్ వేయాలి. ఒక పక్క డిప్యూటీ సీఎం కూడా చాలా కాన్షియస్గా దాని మీద మాట్లాడారు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. పర్యావరణ, ఎందుకంటే ప్రపంచంలో 3 ప్రాంతాల్లోనే ఉంది. ఒక సౌత్ ఆఫ్రికాలో, శ్రీలంకలో, తర్వాత మనకే ఎర్రమట్టి దిబ్బలు ఈ ప్రత్యేకత. సో ఇటువంటి వాటిని ఒక హెరిటేజ్ లాగా కాపాడుకోవాల్సిన చోట మినరల్స్ కోసం మనం తవ్వేస్తూ ఉంటే రేపొద్దున ప్రకృతి ఊరుకుంటుందా? అండ్ మీరు కూడా చాలా స్ట్రింజెంట్గా చెప్పారు కదా వచ్చిన వెంబడే అని. మరి ఆ రెడ్ బుక్ సంగతి ఏంటో తెలియట్లేదు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియట్లేదు. రోజు ఊరిస్తున్నారు కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఆ పేర్లు కూడా లీక్ చేయట్లేదు, రివీల్ చేయట్లా. మీరు దాని మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టే అవకాశం ఉందండి రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ అనేది దాంట్లో రాసిన పేర్లకి సంబంధించి ఎవరైతే చట్ట విరుద్ధంగా, ఎవరైతే ఇందాక మీకు చెప్పినట్టు వైసీపీ రూల్స్ పాటించారో వారికి సంబంధించినటువంటి చర్యలు, అది కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వ పరంగా, న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. అదే దీంట్లో ఈ రోజు కూడా దాని మీద చర్యలు మొదలవుతా ఉన్నాయి. రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఒక విచారణ జరుగుతుంది, దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అధికారులందరూ కూడా చట్ట ప్రకారం శిక్షణ మీద, మేమేదో వైసీపీ లాగా రాజారెడ్డి గారి రాజ్యాంగం లేకపోతే సొంత రాజ్యాంగం మీద బేస్ అయ్యి మేము చర్యలు తీసుకోం. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చక్కగా ఈజీగా చెప్పారు ఇందాక. రాజారెడ్డి గారి రాజ్యాంగం పుస్తక ప్రతులు ఎక్కడైనా లభ్యమవుతాయండి మీ దగ్గర? ఉన్న మీరు మీ లైబ్రరీలో ఏమన్నా ఉంచారా? మీ నాలెడ్జ్ మన ప్యాలెస్ లో ఉంటాయండి, తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, బెంగళూరు ప్యాలెస్ లో. అలా కాదు, అది ప్రజలకు అందుబాటులో ఉంచాలి కదా. ఆ రాజ్యాంగంలో ఏం రాశారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది తెలియాలంటే మీరు అందుబాటులో ఉంచొచ్చు కదా, ప్రజలు అప్రమత్తంగా. వాళ్ళు అంటే ఆ క్రియలు మాత్రం బయట కనపడతాయి తప్ప ఆ ప్రతులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉంటాయి.
నడి రోడ్డు పైన గొంతులు కోసి జై జగనన్నం అన్నటువంటి వీరు ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం. ఈ రోజున ఇక్కడ నేరాలు జరుగుతాయండి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో నేరాలు జరుగుతాయి. ఆ నేరాల పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఆ నేరాలని ఏ విధంగా అరికట్టడానికి ప్రణాళికలు వేస్తుంది, ప్రభుత్వ స్పందన మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు. అంతేగాని వారిలాగా కనీసం ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడకుండా వారినే పక్కన పెట్టుకొని మీటింగులకు తీసుకెళ్ళినటువంటి ఆ ప్రభుత్వం మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ రెడ్డి గారు చెప్పే సామెతలు కూడా ఎంత హాస్యాస్పదమైన సామెతలు. సహజంగా ఇట్లాంటి డిబేట్స్ లో చెప్పాల్సినటువంటి సామెతలు కాదు. అంటే వారి 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 స్థాయి ఏ విధంగా ఉంటుంది, వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ రెడ్ బుక్ అయినా సరే ఎవరైనా సరే భారతదేశం ఖచ్చితంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద బేస్ అయి నడవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలా పక్కకెళ్ళి రాజ్యం చేసినప్పుడు మాత్రం ఇలాంటి 164 లాంటి రిజల్ట్స్ వస్తాయి, 11కు మాత్రమే పరిమితం అవుతారు. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. మీకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆఫీసర్స్ కూడా ఉన్నారండి, కేవలం పొలిటికల్ లీడర్స్ అందులో ఉన్నది. పొలిటికల్ లీడర్స్, అన్యాయం చేసిన పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అత్యుత్సాహపరిచినటువంటి అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు దాంట్లో. ఇంకొక విషయం అండి, ఇప్పుడు అధికారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో ఒక సీఏ గారి గురించి ఒక 3 సార్లు డైరెక్ట్ గా ఆ సీఏ గారి పేరెత్తి ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేశారనో లేదు రకరకాలైనటువంటి కామెంట్స్ ఒక అధికారిని డైరెక్ట్ గా పేరు పెట్టి లైవ్ మీడియాలో చెప్పారు. మీరు గమనిస్తే కట్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఆ సీఐకి పోస్టింగ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి మోచేతి నీళ్లు తాగిన అధికారులకు మాత్రం పోస్టింగ్లు వచ్చినాయి. వారి ఉద్యోగం వారు పర్ఫెక్ట్ గా చేసినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ఆ సీఏ గారికి కనీసం ఇంతవరకు పోస్టింగ్ లేదు. అంటే మేము ఏదో మాకు పని చేపించుకున్నాము అనేటువంటిది అబద్ధం అని చెప్పడానికి చెప్తా ఉన్నాం. మేము రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా ఉంటుంది, ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి తప్ప సొంత లాభాల కోసమో సొంత ప్రయోజనాల కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మేము చేయమనే దానికి అదొక నిదర్శనం. ఇప్పుడు ఆ సీఏ కింద వరకు పోస్టింగ్ లేదు. వారు చేసినటువంటి ఎలిగేషన్స్ ఆ సీఏ గారి పేరు చెప్పి వైల్డ్ ఎలిగేషన్స్ చేశారు. అంటే నేను ఏం చెప్తానంటే అధికారుల్ని ప్రభుత్వంలో భాగంగా చూడాలి తప్ప మన పార్టీలో భాగంగా చూడకూడదు అనేటువంటిది నేను చెప్పదలుచుకుంటా ఉన్నానండి. వెంకటేష్ రెడ్డి గారు మీరేమంటారండి? అంటే మీ రాజ్యాంగం ప్రతులు ఏమన్నా బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయా? రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా అందుబాటులో ఉంచుతారా ప్రజలకి? అంటే అందులో ఎలాంటి అరాచకం ఉందో అది జరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళు మిగిలిన ప్రజానికం నేర్చుకుంటుంది. నేనేమంటాను, గతంలో జరిగిన వాటిని ఇలానే బ్లైమ్ చేసుకుంటూ అబ్యూజింగ్ చేసుకుంటూ మీరు పరిపాలన కొనసాగించడం మానేసి పరిపాలన చెయ్యడం చేతగాక అధికారులు మాట వినట్లేదు. గత ప్రభుత్వంలో రాజారెడ్డి అన్నీ జరిగిన తర్వాతే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఏప్రిల్ 11వ తారీఖు, మే 11వ తారీఖు ఒక ఎన్నికలు జరిగినాయి. జూన్ 4వ తారీఖు ఒక రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని అధికారంలోకి ప్రమాణ స్వీకారాలు చేసి పరిపాలన కొనసాగించే క్రమంలో గత విషయాల మీద బ్లైమింగ్ చేసుకుంటే క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళకి నష్టం కూడా జరిగిద్ది. అదే విషయాలు పదే 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 వల్లెవేయడం వలన, ఇట్లానే వల్లెవేయడం వలన వాళ్ళకి ఏ లాభం రాకపోగా నష్టం కూడా జరిగిద్ది. ఫస్ట్ మీకు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతలో మీరేం చెప్పారో అది చేసి ప్రూవ్ చేసుకోండి. స్ట్రైట్ క్వశ్చన్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్. వైజాగ్ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల వెనక గత ప్రభుత్వంలో మాజీ